ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటిపూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తట్టుకోలేక ప్రజలు ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తూ ఉంది. ఎవరు కూడా బయటికి రావాలంటే జంకే పరిస్థితి ఉంది. అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరు బయటికి వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 50 డిగ్రీల చేరువలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ నిర్మానుష్య వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలు, ఎక్కువ జనావాసాలు ఉండే ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ ఎండలకు రావాలంటేనే ప్రజలందరూ భయపడిపోతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎండల తీవ్రత అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. గత 3 రోజుల నుంచి చూస్తే ఎండల తీవ్రత మరింతగా పెరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక మంది రవాణా వాయిదా వేసుకుంటా ఉన్నారు. అనేక శుభకార్యాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ బాగా రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ఇప్పుడు చూడొచ్చు. మన విజువల్స్లో ప్రధాన రహదారులుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు నిర్మానుష్య ప్రాంతాలుగా మారిపోవడంతో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతా ఉంది. ఇప్పటికే అనేక మంది కూలి పనులు చేయడానికి ఎవరు కూడా కూలీలు కూడా దొరకని పరిస్థితి ఉంది. ప్రధానంగా వ్యవసాయ సీజన్ రానున్నది. ఈ క్రమంలో ఇప్పటికే కొంత సీజన్ సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ఎవరు కూలీలు దొరక్కపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఆ మార్కెట్లలో కూరగాయల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతిదీ ఎవరు కూడా కొనడానికి బయటకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. సిగ్నల్ దగ్గర నిలబడితే 1 మినిట్ 1.5 మినిట్ ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ కొద్దిసేపు నిలబడటానికి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ప్రస్తుతం నగరం మొత్తం కూడా హీట్ టెంపరేచర్తో జనం అంతా అతలాకుతలం అయిపోతూ ఉన్నారు. ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలతో నగరంలో విద్యుత్ డిమాండ్ కూడా కొంత బాగా పెరిగింది. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు పనిచేసే పరిస్థితి లేదు. విద్యుత్ డిమాండ్ తగ్గట్టుగా ఎక్కడ సప్లై అనేది కూడా కనపడటం లేదు. అనేక ప్రాంతాల్లో ఈ సబ్స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా లోడ్ పడతా ఉంది. ఓవర్లోడ్, లో వోల్టేజీల సమస్యతో అనేక సార్లు విద్యుత్ అంతరాయం కలుగుతూ ఉంది. దాని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే రాత్రి వేళల్లో అనేక కాలనీలలో ఆ హీట్ టెంపరేచర్ ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందో ఆ టెంపరేచర్ ఎక్కువ అవ్వడంతో ఆ ఉబ్బకి ఎవరు కూడా పడుకునే పరిస్థితి లేదు. దాని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక చోట్ల ఇప్పుడు హైవేలు ఏదైతే ఉన్నాయో హైవేల పొడవున ఒక్క చెట్టు కూడా లేకపోవడంతో కనీసం కారు అక్కడ ఆపి కొద్దిసేపు చెట్టు నీడన ఉండే పరిస్థితి కూడా లేదు. దాని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. దాంతోపాటుగా అనేక చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎక్కడ కూడా కానరావడం లేదు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన తర్వాత 3 మెన్ కమిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతల స్థాయి పెరిగిన తర్వాత వాటికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకు అనేక సూచనలు చేయాలి. అనేక జాగ్రత్తలు చేపట్టాల్సిన అధికారులు కానరావటం లేదు. అసలు ఆ 3 మెన్ కమిటీ అనేది ఉందా లేదా అనేది కూడా అనుమానంగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ ప్రజలు ఇంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే అధికారులు ఎక్కడ కూడా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవడంలో కానివ్వండి, ఎండల తీవ్రతను ప్రజలపైన ఎక్కువగా ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్త వహించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని చెప్పాలి. అయితే ఏ అధికారి కూడా ఈ ఎండల తీవ్రత పెరిగింది దానిపైన అవగాహన పెంచడంలో కానివ్వండి, లేకుంటే ఆ ఎండల తీవ్రత నుంచి వారిని వారు కాపాడుకునే విధానంలో కానివ్వండి, తగు జాగ్రత్తలు అందించడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పాలి. ఇక్కడున్న డిఎంహెచ్ఓ దగ్గర నుంచి మొదలుకుంటే అనేక మున్సిపాలిటీలలో ఉన్న అధికారులు, దాంతోపాటుగా జిల్లా యంత్రాంగం అంతా ఎవరు కూడా ఎండల తీవ్రతను తగ్గించే ప్రయత్నం, దాంతోపాటుగా ఎండల తీవ్రతను కొంత వాటి నుంచి ఉపశమనం పొందే విధంగా తీసుకునే చర్యలు ఎక్కడా కానరావడం లేదు. అయితే ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్ళే అనేక మంది ప్రయాణికులు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ ఉన్నారు. కూరగాయల మార్కెట్లో కూరగాయలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి చోట ఫంక్షన్లలో ఎక్కువగా రద్దీ ఉండే చోట కూడా ఎక్కువగా మంది ఫంక్షన్లను కూడా అటెండ్ కావడం లేదు. దాంతోపాటుగా ఈవినింగ్ ఫంక్షన్స్ని ఎక్కువగా వాటిని సెలబ్రేట్ చేసుకునేటందుకు ఈవినింగ్ ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు.
ఈ గత 2-3 రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా జిల్లాలో అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రయాణాలు చేసేవాళ్ళు బస్టాండ్ ప్రాంతాలు కానివ్వండి, దాంతోపాటుగా రైల్వే స్టేషన్లు అన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కువగా ఇక్కడ కనిపించే పరిస్థితి లేదు. రోడ్లపైన భారీ ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక్కొక్క సిగ్నల్ నుంచి మూవ్ అవ్వాలి అని అంటే 2-3 సార్లు సిగ్నల్ పడే పరిస్థితి ఉండేది వెనక వాళ్ళందరికీ. అయితే కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దాని కారణంగా ప్రజలు ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారో స్పష్టమవుతోంది. ఎండల నేపథ్యంలో జిల్లా అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సన్ ఎఫెక్ట్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.